థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము సాధించడం కోసము తెలంగాణలో ఉద్యమకారులు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఈ టైమింగ్స్లలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నుంచి శ్రీకృష్ణ కమిటీ ఒక 6 మెంబర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో దారం జనార్దన్ గారు ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉద్యోగుల సంఘం నుంచి వీరు తెలంగాణ వాదం, తెలంగాణ గురించి, తెలంగాణ గొప్పతనం గురించి శ్రీకృష్ణ కమిటీకి చెప్పడం జరిగింది. సో తెలంగాణ మలిదశ నిఖార్సైన ఉద్యమకారులుగా వీరికి ఒక గుర్తింపు అయితే ఉంది. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. ఈరోజు ప్రజెంట్ హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే బాబు. BVR టీవీ ఛానల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. నన్ను ఉద్యమకారునిగా గుర్తించి ఈ వీడియో తీస్తున్నందుకు. మీరు చాలా పెద్ద ఉద్యమకారులు. మేమేదో గుర్తిస్తేనే మీరు ఉద్యమకారులు అంటే ఇది నేను కూడా ఒప్పుకోను. మీరు నిజంగా మీ గురించి నేను మీ సహచర ఉద్యమకారుల దగ్గర నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎస్, ఫస్ట్ మీ నేపథ్యం. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుని. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సూపరింటెండెంట్గా ఉంటుంది. నాకు తెలంగాణ రావాలనే ఆకాంక్ష బలీయంగా ఉండేది, అందరికంటే ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే మాకు కండక్ట్ రూల్స్ ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ వర్గం నుండి వరంగల్ ఉమ్మడి జిల్లాలో బయటకు వచ్చి మీడియా ముందు ఉద్యమంలో పాల్గొనడం అయిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మాట్లాడిన ఏకైక వ్యక్తి నేనే చెప్పవచ్చు. అయితే కొందరు వ్యక్తులు ఇవన్నీ ఈయన ఈర్ష్యతోటి ఈయన పేపర్లో ఈ ఫోటోలు గీటోలు అని కలెక్ట్ చేసి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ బన్వర్లాల్కు పంపిస్తే మా కండక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి ప్రత్యక్షంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనొద్దు కాబట్టి వెంటనే బన్వర్లాల్ నాకు ఫ్యాక్స్ ద్వారా సస్పెన్షన్ ఆర్డర్స్ పంపించడం జరిగింది. వెంటనే 1 గంట లోపల వీళ్ళు ఫ్యాక్స్లో అడ్డు పంపించిండ్రు. వెంటనే రిటర్న్ సస్పెన్షన్ ఆర్డర్ 1 గంటలో నాకు వచ్చింది. అయితే నేను సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. డిపార్ట్మెంట్ 4 నెలలు నేను సస్పెన్షన్లో ఉన్నాను. తర్వాత రివోక్ అయ్యాను. అయితే తెలంగాణ ఉద్యమంలో TNGOs ముందు రాలేదు తెలంగాణ ఉద్యమంకి. అప్పటికి వాళ్ళ సెంట్రల్ కమిటీ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలే ఇలా పాల్గొనడానికి. సిద్దిపేట మీటింగ్ పెట్టి స్వామి గౌడ్ గారు TRSలో చేరిండు. అప్పటి నుంచి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు పాల్గొనక ముందు ఓన్లీ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాత్రమే తెలంగాణ లెవెల్లో అన్ని జిల్లాల్లో ఉద్యమంలో పాల్గొన్న సంఘం మాత్రం మా సంఘం మాత్రమే. స్టేట్కు నేను వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నా. స్టేట్లో CVT మా ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా కూడా చేసిండు. ప్రస్తుతం BJPలో కొనసాగుతున్నారు వాళ్ళ సభ్యత్వం తీసుకొని. అయితే తెలంగాణ వాదం వీగిపోవద్దనే ఉద్దేశం బాగుండేది, తెలంగాణ రావాలనే ఆకాంక్ష బాగుండేది. KCR గారు ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా ఆంధ్రోళ్ళు అప్పుడనే తెలంగాణ వాదం బలహీనపడ్డది, మీటింగులకు జనం రాలేదు, అది ఇది అంటారని చెప్పి నేను నా సొంత ఖర్చులతో మా ఉద్యోగ సోదరులను ఒక 2 టవేరాలను ఏర్పాటు చేసి ఎక్కడ KCR మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్కి పోయేది. ఎందుకంటే జనం కనపడాలి, అందులో మేము కూడా ఉండాలని కనపడటానికి మేము పోయేవాళ్ళం. అది KCR కూడా తెలుసు. అయితే నా వచ్చిన జీతం అంతా ఇలా ఉద్యమానికి ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ పెడితే ఒక్కరోజు మీటింగ్ పోయి వస్తే 30,000 ఖర్చు అయ్యేది ఆ రోజుల్లో. ఇదంతా నా జీతం నుంచే భరించిన. నా భార్య పిల్లల సంక్షేమం కూడా లెక్క చేయకుండా నేను తెలంగాణ ఉద్యమంలో ఒక తెలంగాణ పిచ్చివాడులేగా ఇలా పాల్గొనడం జరిగింది. ఏం ఆశించాలి మీరు? ఇప్పుడు మేము ఆశించింది తెలంగాణ, అంతేగాని నాకేదో పదవులు రావాలని అదని నేను ఏమీ ఆశించలేదు. అది అందరికీ తెలుసు. KCR కూడా తర్వాత తెలంగాణ వచ్చినాక మనం ఏమాత్రం మమ్మల్ని గుర్తింపు కూడా ఇవ్వలేదు. మేము తెలంగాణ వచ్చింది, మేము తెలంగాణ కొరకు పాటుపడ్డాము, తెలంగాణ వచ్చింది అని అదే సంతోషంతో పడ్డాము. అదే మేము సాధించిన విజయంగా అనుకుంటున్నాం. తెలంగాణ కొరకు తెలంగాణ ప్రకటించే ముందు 1 నెల రోజులు మేము ఢిల్లీలో ఉన్నాము. మా సంఘం సభ్యులే అందరి అధికంగా ఢిల్లీకి పోయిన సంఘం ఏదంటే తెలంగాణ ఉద్యోగుల సంఘం. మేము 1 నెల రోజులు ఢిల్లీలో AP భవన్లో ఉన్నాం. మాకు మధు యాస్కి గౌడ్ గారు
వారు ఎంపీగా ఉండే మాకు అన్ని భోజనం అన్నీ కూడా అతనే ఏర్పాటు చేశారు. వారికి మా కృతజ్ఞతలు. యా. సార్, ఈ తెలంగాణ రాకముందు ఎవరు లాభపడ్డారు, వచ్చినాక ఎవరు లాభపడ్డారు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఎవరిని గుర్తించలేదు కేసీఆర్ గారు. ఎవరు లాభపడలేదు. నేను నా సొంతంగా కొన్ని లక్షల రూపాయలు అయితే ఇక్కడ ఒక క్లారిటీ యాక్చువల్లీ, యా, చందాల రూపంలో కొంతమంది లాభార్జన గడించారని చెప్పేసి కొంత ఉద్యమకారులే చెప్తున్నారు. ఫారిన్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి తెలంగాణ వాదులు, మన తెలుగు వాళ్ళు కొన్ని లక్షల రూపాయల ఫండ్స్ను తెలంగాణ ఉద్యమం కొరకు పంపింది. అది ఎవరి చేతిలో పోయింది ఏమో అనేది మనకు తెలియదు. బట్ కొన్ని లక్షల రూపాయలు మాత్రం తెలంగాణకు చేరినాయి. వాళ్ళు ఇంట్రెస్ట్గా వాలంటరీగా పంపించింది. అవునా? వాలంటరీగా పంపించింది. లక్షలలో ఉన్నాయి అవి? లక్షల రూపాయలు ఉన్నాయి. అంటే అంటే ఎవరో అయితే లాభార్జన గడించినట్టే కదా? ఎస్. ఎవరి దగ్గర చేరినాయి అనేది నేను చెప్పలేను, నాకు తెలియదు కూడా. తెలిసినా కూడా చెప్పకూడదు. అయ్యే లక్షల రూపాయలు అయితే వచ్చినాయి. యా. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు లాభపడ్డారు మరి? తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో, అప్పుడు వేరే పార్టీలో ఉండి కేసీఆర్ గారిని అనరాని మాటలని బూతులు తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే పదవులు దక్కినాయి. అంతా దీంట్లో క్యాస్ట్ ఫీలింగ్ తోటి కూడా కేసీఆర్ గారు ఇతర క్యాస్ట్లను పక్కన పెట్టి వారి క్యాస్ట్ వరకే ఇచ్చుకోవడం జరిగింది. అసలు సిసలైన ఉద్యమకారులను ఆయన ఎప్పుడూ గుర్తించలేదు, ఏ పదవులు ఇవ్వలేదు. మేము కూడా ఏమో ఆశించలేదు. అతని ఇంటర్వ్యూ కూడా మాకు దొరకలేదు. ఒక ఉద్యమకారుడిగా ఆయన మెప్పుడు కూడా పొందిన మేము ఉద్యమంలో మీటింగ్లలో ఆయన మెప్పులు పొందిన వ్యక్తిగా నేను ఆయన ఇంటర్వ్యూ కొరకు అతనికి ఏదో నా బాధ ఉందని చెప్పుకుంటాను పోతే అతని ఎంట్రన్సే మాకు దొరకలేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ గారిని కూడా అడిగితే మాకే గతి లేదన్నా, మిమ్మల్ని నేను తీసుకుపోయే స్థితిలో లేనని బ్రదర్ చెప్పడం జరిగింది. ఆ పరిస్థితిలో మేము సపరేట్గా ఊకోవడం జరిగింది. అంతేకాదు నాలాంటి ఉద్యమకారులు ఎంతోమంది ఆయనకు తోటి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన స్వయంగా హోమ్ మినిస్టర్కే ఇంటర్వ్యూ ఇవ్వకుంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయిన 3 గంటలు కూర్చొని నాయన నరసింహారెడ్డి గారు. ఇక మా లెక్క ఎంత, అతను ఇయ్యలేదు. నాలాంటి ఉద్యమకారులు ఎంతోమంది కూడా నిరుత్సాహానికి లోనయ్యిండ్రు అతని చేష్టలతోటి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు తను ఎంతో గొప్పగా తను హృదయంలో పెట్టుకుంటాడు అనుకున్నాం, కానీ మమ్మల్ని రోడ్డు మీద పెట్టేశారు. ఓకే, ఇప్పుడు ఇంత హార్ష్గా బిహేవ్ చేసినటువంటి కేసీఆర్ గారు అని మీరు అంటున్నారు. ఉద్యమం టైంలో మరి ఇంత హార్ష్గా మరి లేకుండేనా? కేసీఆర్ గారు మంచిగా ఉండేనా మీతోనే? ఉద్యమ సమయంలో బాగానే ఉన్నాడు, మమ్మల్ని ఉత్సాహపరిచేది. మేము కూడా అతనికి సహకారాలు అందించినాం. తెలంగాణ భవన్కు పోయినప్పుడు కూడా గంటల తరబడి మా వరంగల్ టీం తోటి అతను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, విఠలన్నతోటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మీటింగ్లలో నేను ఆ డయాస్ మీద నేను మాట్లాడితే ఎన్నో సందర్భాల్లో నన్ను మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జనార్దన్ మాట్లాడిన దాని గురించి మీరు అందరు అట్లా ఉండాలని అన్నారు, ఉండాలని అందరిని కోరడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం, కొన్ని వందల మందికి వేల మందికి తెలిసిన విషయమే. కానీ తర్వాత మేము ఎక్కడ ఉన్నామో ఎక్కడ వేసిన గంగడ అక్కడే అన్నట్టు మేము లక్షల రూపాయలు పోగొట్టుకున్నాము. ఉద్యమంలో రాత్రింబవళ్ళు పనిచేసినాము. మా భార్య పిల్లల సంక్షేమాన్ని కూడా చూడకుండా తిరిగినాము. లాస్ట్కు సస్పెన్షన్ అయ్యి ఇంట్లో కూర్చొని 4 నెలల తర్వాత రివోక్ అయినాం. మా జీతం డబ్బులు కూడా మాకు లేకుండా పోయినాయి. ఓకే సార్, ఇప్పుడు ఇన్ని చేసినటువంటి మీకు గుర్తింపు లభించింది, ఇప్పుడు ఓకే అనుకోవచ్చా? తెలంగాణ ఉద్యమకారుడిగా దారం జనార్దన్ గారికి ఒక పరిపూర్ణమైనటువంటి గుర్తింపు లభించింది అనొచ్చా? పరిపూర్ణమైన గుర్తింపు కేసీఆర్ గారు ఇవ్వకపోయినా వరంగల్ జిల్లా ప్రజలు కానీ, మేము 10 జిల్లాల్లో తిరిగే సంఘం తరపున కాబట్టి 10 జిల్లాలో ఉన్న ప్రజలు కానీ మమ్మల్ని గుర్తించారు. మాకు దొరికిన అత్యున్నత పదవిగా మేము మాకు ఉన్న గుర్తింపును, ప్రజల్లో మాకు ఉన్న సానుభూతిని మేము భావిస్తున్నాం. అదే మాకు కొన్ని కోట్ల రూపాయలుగా మాకున్న గుర్తింపును కొన్ని కోట్లు లభించినట్టుగా భావిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు కేసీఆర్ గారిని కలవనికి పోయిళ్ళు, మీకు అంటే అది మీకు కలవనీయకుండా కొంతమంది అడ్డుపడ్డారు అన్నమాట. అడ్డుపడలేదు, ఇంటర్వ్యూ అతనే ఇవ్వలేదు. అతనే ఇవ్వలేదు? అతనే ఇంటర్వ్యూ. నాలాంటి వాళ్ళ ఎందరికో ఇవ్వలేదు. నేను ఒక్కనే కాదు, ఎందరికో ఇవ్వలేదు. అది ఆయన తెలంగాణకు చేసిన ప్రజాస్వామ్య తెలంగాణ రాలేదు కేసీఆర్ గారి వల్ల.
అంత గడీల పాలన అయిపోయింది. ఆ గడీల పాలనలో మేము కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ కాన్సెప్ట్ మీదనే తెలంగాణ ఉద్యమం మొత్తం నడిచింది. రాలేదా ఇప్పటిదాకా? నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో వస్తే కొంత మాత్రమే జరిగింది. మనం చెప్పినంత ఉద్యమం ముందు ఉద్యమంలో భాగంగా చెప్పిన ఏ ప్రామిజులు కానీ మనం ఫుల్ఫిల్ కాలేదు ఇంతవరకు. కట్టిన ప్రాజెక్టులను చూపెట్టడం కాదు, పారిన నీళ్లను ఎన్ని పొలాల్లో బారిందో చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. కొంత మాత్రమే మనకు 1/4 ఒక పావులొంతు మాత్రమే మనం చేయగలిగినాం. అసలు చేయలేదని నేను అనటం లేదు, కొంత జరిగింది, కానీ అది చాలా తక్కువ. ఓకే సార్, ఇప్పుడు ఉద్యమం టైంలో కేసీఆర్ గారు మీతోని ఇట్లా అనేదా ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, సాధించే తీరుతాం అని కేసీఆర్ గారు మీతో ఇట్లా అనేదా? ఢిల్లీలో 4 రోజులు ఉన్నాం తెలంగాణ ప్రకటించే ముందు. అప్పుడు ఢిల్లీలో రోజుకొక వార్త వచ్చేది, ఇవాళ పలానా పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారట, బీజేపీ వ్యతిరేకిస్తుందట, బీజేపీ ఇవ్వకపోతే బీజేపీ వ్యతిరేకిస్తే తెలంగాణ రాదు అనే వచ్చేది. కేసీఆర్ గారి ఇంట్లో ఢిల్లీలో ఆయన క్వార్టర్లో మా సంఘం వాళ్ళందరం కూర్చొని కూడా డిస్కస్ చేసిన సందర్భంలో అతను ఒక మాట అన్నాడు. ఏదంటే ఎవరు? కేసీఆర్ గారు తెలంగాణ వస్తట్టు లేదండి, కొంతమంది అడ్డం తిరుగుతున్నారు, బీజేపీ ఇస్తట్టు లేదు, బీజేపీ అయిపోతే తెలంగాణ రాదని మాతో స్వయంగా తను అన్నాడు. అయితే తర్వాత లకీలీ బీజేపీ వాళ్ళు తెలంగాణ కొరకు మద్దతు ఇచ్చి పలకటం వల్లనే మనకు తెలంగాణ వచ్చింది, అందులో డౌట్ లేదు. అప్పుడు బీజేపీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. కౌంట్ ప్రకారం ఒక స్టేజ్లో కేసీఆర్ గారికి కూడా తెలంగాణ వస్తుందని నమ్మకాన్ని కోల్పోయింది. రోజుకొక పరిణామం చెందుతూ ఉండేది. దాంతో తను కూడా కన్ఫ్యూజ్ అయ్యి మాతో అన్నాడు తెలంగాణ వచ్చేటట్టు లేదు అని. కానీ లక్కీలీ ఆయన ప్రయత్నము, మా ఉద్యమకారుల ప్రయత్నము, మొత్తానికైతే తెలంగాణను సాధించుకున్నాం. అదే మాకు దక్కిన గౌరవం, అదే మాకు దక్కిన వరంగా భావిస్తున్నాం. మీరేమో ఇప్పుడు యాజ్ ఏ ఉద్యమకారుడిగా మీలాంటి వాళ్ళు మీరు అందరు బ్రతికే ఉన్నారు, కానీ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఉద్యమాల్లో పాల్పంచుకుని చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? శ్రీకాంతాచారి ఉన్నాడు. శ్రీకాంతాచారి నిలువెత్తు మంటలో కాలిపోయి చనిపోయిండు. ఆయన తల్లికే గుర్తింపు ఇవ్వలేదు. అంటే ఉద్యమకారులకు, ఉద్యమానికి ఎంత విలువ ఇచ్చిండు కేసీఆర్ గారు అనేది ప్రజలందరూ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. ఒక చనిపోయిన పిల్లవాని తల్లికి సరి అయిన గుర్తింపే ఇవ్వలేదు కాబట్టి మేము బతుకున్న వాళ్ళు మాట్లాడిచ్చిండు ఆయన మాకు గుర్తింపే ఇవ్వలేదని చెప్పవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఉద్యమాల్లో చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉందని మీరు అంటున్నారు కదా, ఎంతమంది చనిపోయి ఉండొచ్చు లెక్క అనేది కరెక్ట్ చెప్పకపోయినా సరి అయిన ఫిగర్ నా దగ్గర లేదు, కానీ కొన్ని వందల మంది చనిపోయిండు తెలంగాణ మలి దశల ఉద్యమంలో చనిపోయిన, తొలి దశ ఉద్యమంలో కూడా ఎందరో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దక్కవలసిన గుర్తింపు లేదు, కీర్తి గౌరవాలు కూడా దక్కలేదు. శ్రీకృష్ణ అయితే మాకు ఎంత అభిమానం ఉండేదంటే తెలంగాణ మీద, తెలంగాణలో 610 జీవో ముందు ప్రస్తావనకు వచ్చేది. 610 జీవో అంటే అది తెలంగాణ ఆంధ్రకు మధ్య ఉన్న విషయాలు. దాని మీద నేను ఆడిటోరియం, ఎక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో నేను మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి కొన్ని వందల మంది, వేల మంది వచ్చిండు. దానికి ప్రముఖులు, తెలంగాణలో ఉన్న ప్రముఖులందరినీ నేను ఇన్వైట్ చేయడం జరిగింది, వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు స్వర్గీయ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా అందులో పాల్గొనడం జరిగింది. విజయరామారావు గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇట్లా చాలామందిని నేను ఇన్వైట్ చేసిన. తెలంగాణ చరిత్రలో 610 జీవో మీద అంత పెద్ద మీటింగ్ తెలంగాణలో ఎక్కడ జరగలేదు. హనుమకొండలో నేను నిర్వహించిన మీటింగ్ మాత్రమే అంత పెద్దగా నిర్వహించబడింది. తర్వాత కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోతడనంగా విఠలన్న గారు, తెలంగాణ మా అధ్యక్షుడు, అన్న నువ్వు కేసీఆర్కి సపోర్టుగా ఒక మీటింగ్ పెట్టమంటే, ఆ రాయల్ ఫంక్షన్ హాల్ అని ఉండే, ఇప్పుడు లేదు. రాయల్ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్, తన నిరాహార దీక్ష సక్సెస్ కావాలని తనకు మద్దతుగా నేను ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని. అది కూడా ఆయన నిరాహార దీక్షకు మద్దతుగా మేము నిర్వహించడం జరిగింది. మేము కేసీఆర్ గారు కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ మేము చేయని ప్రయత్నం లేదు. మేము చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేసినాం.
అది ఇక్కడ లోకల్ ప్రజలకు కూడా తెలుసు, మీడియా మిత్రులకు కూడా తెలుసు, ఈ పొలిటీషియన్ లీడర్స్కి కూడా చాలామందికి తెలుసు. మామూలు ఉద్యమకారుడిగా చాలామంది గుర్తిస్తారు, గౌరవిస్తారు కూడా. యా, మీరు ఇప్పటిదాకా లక్షలల్లో ఖర్చులు పెట్టుకున్నారు. ఫిగర్ చెప్పగలరా కరెక్ట్గా ఎంత అమౌంట్ నేను ఖర్చు చేసుకున్నా అని? కరెక్ట్గా మనం లెక్కలు ఏడా రాసుకుంటాం, మనం ఎవరికి చెప్పాలని లెక్కలు రాసుకుంటే చెప్పొచ్చు. వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చు పెట్టేది. దాంతో మరి ఇంట్లో మీ మేడం గారు ఇట్లా అనేదా, ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు అనేదిగా అనేది కూడా అన్నా కూడా నేను పట్టించుకోకపోయేది. ఏదో వాళ్ళ ఇంట్లో ఉండేది. నేను ఉదయం 10:30కు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరితే రాత్రి 11:30, 12కి వచ్చేది. ఎక్కడ ఉదయం జరిగితే అక్కడ, ఎక్కడ మీటింగ్ జరిగితే ఏ డిపార్ట్మెంట్ పోయి మేము మాట్లాడటం, అడ్రస్ చేయడం జరిగేది. కోదండరామ్ గారు, విఠల్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మేము ముగ్గురం పోయి ప్రతి డిపార్ట్మెంట్ మీటింగ్లలో అడ్రస్ చేసినాం. ఆ రికార్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి. అన్నీ చేసినాం కానీ మాకు రావలసిన వాళ్ళ దగ్గర నుంచి రికగ్నైజేషన్ రాలేదు. అయితే నేను సస్పెండ్ అయినప్పుడు ఒక మాట హరీష్ రావు గారు వారు పెద్దలు టీవీ ఛానల్స్లో బాగా చాలాసేపు మాట్లాడాడు. మా జనార్దన్ హనుమకొండలో సస్పెండ్ చేసిండ్లో అది తెలంగాణ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతామని చాలాసేపు మాట్లాడిండు. కేసీఆర్ గారు కూడా బన్వర్లాల్కు ఫోన్ చేసిండని తెలిసింది. బన్వర్లాల్ గారు ఏమన్నారంటే అది పెద్ద మీరు సీరియస్గా తీసుకోండి, మేము తీసుకోకండి, మేము చూస్తామని చెప్పడం జరిగింది. సరే, తదుపరిలో నేను మళ్ళీ రీఇన్స్టేట్ కావడం కూడా జరిగింది. శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిందో తెలంగాణ కోసము, తెలంగాణ ఉద్యోగుల సంఘం నుంచి మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మీరు ఒక్కరే ఉన్నారు. దాని గురించి తెలంగాణ శ్రీకృష్ణ కమిటీకి కొన్ని వందల మంది ఇచ్చిండ్రు, ఎన్నో సంఘాల వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. ఆ పరంపరలో శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ గురించి బాగా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే సంఘం ఏదంటే తెలంగాణ ఉద్యోగుల సంఘం అని వాళ్ళకి తెలిసిపోయింది. మేము కాదు చెప్పేది, స్వామి గౌడ్ గారే చెప్తాడు, మీటింగ్లలో చెప్పేది. తెలంగాణ విషయాలు ఏదైనా కూడా తెలంగాణ ఉద్యోగుల సంఘం అని అడగాల, విఠల్ గారిని అడగాలని చెప్పేది. మేము అది తెలుసుకున్న శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచింది. తెలంగాణ ఉద్యోగుల సంఘంని ప్రత్యేకంగా మీటింగ్ కాల్ఫర్ చేసింది. అంతేకాకుండా తెలంగాణ మీద డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమంటే కూడా మేము శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినాం. ఆ 10 జిల్లాల తెలంగాణ నుంచి ఒక 6గురిని మాత్రమే వాళ్ళు అలౌ చేసిండు. 6గురిలో వరంగల్ జిల్లా నుంచి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఏం చెప్పలేదు తెలంగాణ ఔన్నత్యం గురించి, తెలంగాణ వాదం గురించి, తెలంగాణ యొక్క గొప్పతనం అలా మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు కమిటీకి? మొత్తం మేము 6గురిలో కన్ఫ్యూజన్ కాకుండా మాట్లాడాలని ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం గురించి మాట్లాడాలని చెప్పడం జరిగింది. కాకపోతే క్లుప్తంగా ఒక్కొక్కరు కొన్ని మాట్లాడడం జరిగింది. మీరు ఎంచుకున్న అంశం? నేను ఎంచుకున్న అంశం ఏంటంటే గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణను మనం ప్రజాస్వామ్య తెలంగాణగా ఎట్లా తీర్చిదిద్దుకోవాలని నేను మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇందాక ఇది చూపించలేదు, ఈ పాంప్లెంట్ ఇది ఉంది కదా సార్, వీళ్ళందరూ ఉద్యమకారులే, అందరు బ్రతికే ఉన్నారా? జయశంకర్ సార్ తప్ప అందరు బ్రతికే ఉన్నారు. అందరికీ మరి గుర్తింపు లభించిందా? కొందరికి కొంత లభించింది, అందరికీ లభించలేదు. ఇప్పుడు ప్రజెంట్ కూరపాటి వెంకటనారాయణ గారికి చైర్మన్ ఇచ్చారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చింది, కానీ ఎవరికి ఏ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుడిగా మీరేం ఆశిస్తున్నారు? ప్రస్తుతం ఆశించినా కూడా ఫలితం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. నేను ఉద్యమకారుడిగా పనిచేసిన అంత దగ్గరగా ఉండేది కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు వరంగల్ ఎప్పుడు వచ్చినా కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఇంట్లో బస చేసినప్పుడు ఆడ మీటింగ్లు పెట్టేది. నేను ఉద్యోగ సంఘాల నుంచి ప్రెసిడెంట్ అధ్యక్షులను నేను పిలిస్తే మరి యాదవ్ రెడ్డి గారు పార్టీ తరఫున వాళ్ళందరినీ ప్రెసిడెంట్ సెక్రటరీ ముఖ్యులను పిలిచేది. అక్కడ మీటింగ్ జరిగేది. నేను వెల్ నోటెడ్ ఉండేది ఆయనకి. అయినా కూడా మాకు ఏదో అనాథగా లేను, నేను వెల్ నోటెడ్ ఉన్నా కూడా ఆయన గుర్తింపు ఇవ్వలేదు మాకు. ఓకే సార్, ఇప్పుడు మీకు బాధ అయితే ఉంది కదా? తప్పకుండా ఉంది బాధ. నేను ఆయనను ఏదో పదవి అడుగుదాము, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అని అడుగుదామని నేను వెళ్ళలేదు.
నాకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఆయన దృష్టికి తీసుకుపోదానికి పోతే నాకు అసలు దిక్కు దివానం లేదు. ఆయన గేట్ దగ్గర పోయే ఛాన్స్ కూడా లేకుండా ఉండే. ఇంకెవరికి చెప్తాం? ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రియే పట్టించుకోకున్నప్పుడు ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, ఇంటర్వ్యూ లేదు, ఎంపీలకు దిక్కు లేదు, మినిస్టర్లకు దిక్కు లేదు ఆయన దగ్గర పోవటానికి. నేనెంత ఆయన ముందు. ఎప్పుడైనా ఏడిపోచ్చు కన్నీళ్ళు పెట్టుకున్నారా సార్ మీకు? అంటే అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటి నా పరిస్థితి, తెలంగాణ రాకముందు నేనే అన్నీ ముందై అన్నీ చేశాను కదా, వచ్చిన తర్వాత ఏంటిది, ఎక్కడున్నాం అని ఎప్పుడైనా అట్లా? నేను ఎప్పుడు అట్లా బాధపడలేదు. తెలంగాణ వచ్చింది, మన ముఖ్య ఉద్దేశం తెలంగాణ సాధన. తెలంగాణ వచ్చింది, అదే సంతోషం. ఆ పోరాటంలో నేను భాగస్వామిని అయ్యానన్న ఒక తృప్తి నాకు దక్కింది. కాకపోతే బాధపడ్డది అంశం ఏంటంటే ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడలేదు. ఆ బాధ అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు ఒక చెయ్యి లేకుండా మీరు ఉద్యమాల్లో ఇంత చురుగ్గా ఇంత యాక్టివ్గా ఎలా? నాకు లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచే ఉన్నాయి అవచ్చు అనుకుంటున్నా నేను. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా కొంచెం అందరిలో నేనే ముందు ఉండేది. నేను కొత్తగూడెంలో ఇంటర్మీడియట్ బీకామ్ అక్కడ చదువుకున్నప్పుడు నేను స్టూడెంట్ లీడర్గా ఎన్నికైనా. తర్వాత ఉద్యోగంలో వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఉద్యోగ లీడర్గా ఇదైనా. అదే ఆ క్వాలిటీ అంటే లీడర్షిప్ క్వాలిటీ బై బర్త్ వచ్చింది, కొంత ఉంది నా లోపల. దాంతో ఈ ఉద్యమంలో ఇంత చురుగ్గా పాల్గొన్నా, అందరికంటే ముందున్నానని చెప్పొచ్చు. ఎలా మీ హ్యాండ్ ఎలా ఏం జరిగింది? చిన్నప్పుడు యాక్సిడెంట్లో నేను కోల్పోవడం జరిగింది. మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? అమ్మ నాన్న చిన్న కారు సన్నకారు రైతు. మాది ఏదైనా విలేజా ఇక్కడైనా? లేదు, విలేజ్ మాది కేసముద్రం దగ్గర కలవల అని విలేజ్ ఉంది. అమ్మ నాన్న అక్కడ ఉండేది, వాళ్ళు గతించారు. వాళ్ళు లేరు. మేము దగ్గర ఇక సిటీకి వచ్చి 1985 నుండి హన్మకొండకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హన్మకొండలో ఉన్నాడు. ఇక్కడనే సెటిల్ అయ్యాను కూడా. మీ మేడం గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో మీకు ఇప్పుడు ఈ బాధ లోపల ఏదైతే ఉందో, ఉద్యమకారుడిగా బాధ ఉంది మీకు, అది కంప్లీట్గా ఫ్రీ అప్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏం జరిగితే మీకు ఫ్రీ అవుతుంది? ఇప్పుడు ఎలా ఫ్రీ అవుతుంది చెప్పండి? ఉద్యమకారుడిగా ఉద్యమం పనిచేసింది మేము టీఆర్ఎస్లో, కేసీఆర్ తోటి పనిచేసినాం. ఆయన లేడు, ఆయనకే పదవి లేదు. ఇప్పుడు కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించింది కొంతవరకు. వాళ్ళు నాన్న ఎట్లా గుర్తించారు కదా. ఉద్యమకారుడిగా ఒకవేళ ఇప్పుడు కురపాటి వెంకటనారాయణ గారి ఒక గుర్తింపు ఉద్యమం చేసినాడు, అట్లా లకీలీ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా గుర్తిస్తే చెప్పలేము. ఇప్పుడు ఉద్యమ ద్రోహులు అని చెప్పేసి అక్కడ నేను విన్నా. ఎవరు ఉద్యమ ద్రోహులు అంటే ఎవరు? ఉద్యమంలో ఎప్పుడు పాల్గొనని వాళ్ళు, కేసీఆర్ను తిట్టిన వాళ్ళు, ఉద్యమకారులను పోలీసుతో కొట్టించిన వారికి మంత్రి పదవులు ఇచ్చిండు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిండు. ఆయన తిట్టిన వారికి పదవులు ఇచ్చిండు. ఎవరు తిట్టలేదు. ఆయన క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చరిత్ర అంతా చూడండి, అందరూ బూతులు తిట్టిన వాళ్ళే. బూతులు తిట్టిన వాళ్ళకే మంత్రి పదవి ఇచ్చిండు. అంటే రాజకీయ ఎత్తుగడ అనేది ఒకటి ఉంటుంది. ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పేసి తెలంగాణ ఆవిర్భావం అంటే వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేశారు కదా, ఇది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పేసి. సో అందులో భాగంగానే రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. అందులో భాగంగానే కేసీఆర్ గారు ఈ రకమైనటువంటి డైవర్షన్కి వెళ్ళారని చెప్పేసి అనొచ్చు కదా. ఓకే, కేసీఆర్ గారు పొలిటికల్ అయిపోయింది, వ్యక్తిగతంది చాలా తెలివికల్లాగా, జిత్తుల మారి. అయితే కాంగ్రెస్ తెలివితక్కువతనం వల్ల అటు ఆంధ్రాలో ఓడిపోయింది, తెలంగాణ ఇచ్చి తెలంగాణకు కూడా ఓడిపోయింది. ఎందుకంటే ఈ తెలంగాణ ఇచ్చేయటంలో లేట్ చేసింది. శ్రీకృష్ణ కమిటీ చేసి అట్లా కొంత లేట్ చేసింది. అది లేకుండా తెలంగాణ మేము ఇస్తామని బేషరతుగా ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ఇచ్చేది ఉంటే ఆంధ్రాలో ఓడిపోము కానీ తెలంగాణ గెలుసు. అప్పుడు ఆంధ్ర ల్యాబీ మొత్తం కాంగ్రెస్ లీడర్స్ని అందరినీ మేనేజ్ చేయటం వల్ల సోనియా గాంధీకి వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది, సరైన రిపోర్ట్ ఇవ్వలేదు.
రిపోర్ట్ చేయక తాత్సారం చేయటం వల్ల ప్రజల్లో ఒక ద్వేషభావం పెరిగింది కాంగ్రెస్ పట్ల. అందుకే కాంగ్రెస్ ఓడిపోయింది, కాంగ్రెస్ ఓటేయలేదు. అది లక్కీని తెలియగలడు కాబట్టి ఇది కేసీఆర్ గారికి కలిసి వచ్చింది. అంతేగాని కేసీఆర్ కుటుంబంలో ఎవరు ఉద్యమంలో పాల్గొనలేదు, ఎవరు లాఠీ దెబ్బలు తినలేదు. కేటీఆర్ గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు ఉద్యమాల్లో? ఈ ఉద్యమంలో ఆయన పాల్గొనలేదు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన బహుశా అమెరికాలో ఉన్నాడు అనుకుంటాను. వాళ్ళు ఎవరు ఉద్యమంలో పాల్గొనలేదు. కేటీఆర్ గారు ఉద్యమాల్లో పాల్గొన్న వీడియోలు ఉన్నాయి, పాల్గొన్నటువంటి ఆ ఫొటోస్ ఉన్నాయి, జైల్లో కూర్చున్న ఫొటోస్ ఉన్నాయి, నేను చూశాను కొన్ని. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారే. అదే తెలంగాణ వచ్చిన తర్వాత పాల్గొన్న బాపత అదంతా. తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ లో తను లేడు. ఓకే, ఉద్యమం స్టార్టింగ్ లో కేటీఆర్ గారు లేరు. అంటే ఎక్కడి నుంచి ఉన్నారు? కేటీఆర్ హరీష్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. కేటీఆర్ గారు ఎప్పటి నుంచి? 2008, సరి అయిన పీరియడ్ నాకు గుర్తులేదు, కానీ తర్వాత తదుపరి వచ్చిన వ్యక్తి. ఓకే. సో హరీష్ రావు గారు మొత్తం మొదటి నుండి కూడా ఉన్నాడు హరీష్ రావు గారు ఉద్యమంలో, ఉద్యమకారుడు. ఇప్పుడు ఉద్యమం అంటే ఇక ఒక్కటి అని కాదు, సకల జిల్లా సమ్మె, మిలియన్ మార్చ్, రాష్ట్ర రోకలు, ట్రైనింగ్ సంబంధించిన ధర్నాలు, వంట వార్పు, ఇట్లా రకరకాల డిఫరెంట్ ప్రోగ్రామ్స్తోని మీరు ముందుకెళ్ళారు. అన్నిట్లలో మీ పార్టిసిపేషన్ ఉందా? అన్నిట్లలో నా పార్టిసిపేషన్ ఉంది. నేను ఒక అంటే ఉత్సాహం ఎక్కువ కాబట్టి అన్నిట్లో పాల్గొన్నాను. ఇప్పుడు ఇక్కడ మన ఎక్కడో ఇతర జిల్లాల్లో కేసీఆర్ మీటింగ్ అయితే జనం పలచబడితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాదం వీగిపోతుందని అంటారని నేను 2 టవేరాలను పెట్టి తీసుకుపోయిన వ్యక్తిని. ప్రతిసారి లోకల్లో జరిగిన వాటిని నేనెందుకు పాల్గొన్నా? తప్పకుండా పాల్గొన్నా, అన్ని మీటింగ్లలో పాల్గొన్నా. ఇక్కడ మన ఉమ్మడి అది కోదండరామ్ గారికి బాగా తెలుసు, శ్రీనివాస గౌడ్ మినిస్టర్ ఉన్నాడు, వారికి తెలుసు, స్టేట్లో ఉన్న ప్రముఖులందరికీ తెలుసు. కోదండరామ్ రెడ్డి గారు ఉద్యమకారులని కొంచెం పక్కన పెడుతున్నారు అనేది మీ సహచర ఉద్యమపు వర్గం అంటా ఉంది. దీని మీద మీ స్పందన ఏంటిది? అంటే కోదండరామ్ సార్ ఉద్యమకారులను పక్కన పెట్టిందంటే అతను పైకి తీసుకొచ్చే ఛాన్స్ కూడా తనకు లేకుండే. కోదండరామ్ని గారిని కేసీఆర్ గారు అనుమానించి దూరం పెట్టడం జరిగింది. ఆ పరిస్థితిలో కోదండరామ్ గారు ఉద్యమకారులను దగ్గర తీసి ఏదో చేసే అవకాశం తనకు లేదు. కాబట్టి తనే దూరం అయిపోయాడు. తనని రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది కేసీఆర్ ముందు. అందుకే ఇంట్లో పడుకున్న పాపం పెద్ద మనిషిని గుంజుకొచ్చి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా. అలా చేయకుండా ఉంటే బాగుండేది. కోదండరామ్ గారి కాంట్రిబ్యూషన్ కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా ఉంది. ఓకే. ఇప్పుడు మీ ఉద్యమకారుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది రేవంత్ ప్రజాపాలన. ఈ కమిటీని ఉద్దేశించి మీరేమనుకుంటున్నారు? ఇది ఐవాష్ కొరకే తెలంగాణ డిఏల గురించి, పిఆర్సీల గురించి ఇవన్నీ పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి, డిమాండ్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఆ హెల్త్ కార్డుల గురించి జరుగుతున్నాయి కాబట్టి ఒక ఐవాష్ చేయడానికి జరిగింది. ఇప్పుడు ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ చేస్తే, కమిటీ వాళ్ళే ఉద్యమంలో పాల్గొనడం వాళ్ళు వీళ్ళు చేస్తే ఉద్యమకారులను వాళ్ళు ఎట్లా గుర్తిస్తారు? గుర్తించలేరు. చాలా కష్టం. ఉద్యమకారులు. డాక్టర్ కేశవరావు గారు చైర్మన్ ఉన్నారు, వారు ఉద్యమకారులు కదా? కేశవరావు గారు ప్రముఖ వ్యక్తి, తెలంగాణ దానిలో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, లేదని నేను అనను. జిల్లాల వారీగా ఉద్యమకారులను గుర్తించడం చాలా కష్టం. ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకే మాత్రమే తెలుస్తుంది. జిల్లాకు ఒక కమిటీ చేసి గుర్తింపు చేసే విధంగా చేస్తే కొంతవరకు ఉంటుంది. ఎంత చేసినా కూడా కొన్ని లక్షల మందిలో లిస్ట్ చేస్తే ఈ లక్షల మందికి ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఏం చేస్తుంది అనేది ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, లక్షల మంది అన్నారు. ఈ లక్షల మందిలో నకిలీ ఉద్యమకారులు చొరబడితే తప్పకుండా చొరబడతారు. ఇప్పుడు ఏదో గుర్తింపు వస్తుందంటే నేను జైలుకు పోయినాను ఒకరు, నేను పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను ఒకరు, నేను రోడ్ల మీద తిరిగినాను ఒకరు చెప్తారు, తప్పకుండా చెప్తారు. అలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. దీంట్లో అసలు సిసలైన ఉద్యమకారులు ఎవరనేది గ్రహించడం కొంత కష్టసాధ్యమే. కష్టసాధ్యం అయినా కూడా గుర్తింపు చేయొచ్చు.
చేయొచ్చా? చేయొచ్చు అంటే డెఫినెట్గా. జిల్లా కమిటీ అంటే ఇప్పుడు ఉంటాయి. ఫర్ ఉదాహరణకి చెప్తున్నా, నేను వరంగల్ జిల్లాలో ఉన్నా. వరంగల్ జిల్లాలో బాగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరంటే నేను చెప్పగలుగుతా. ఉమ్. అట్లనే ప్రతి జిల్లాలో కొంతమంది తీసుకుని అందులో కూడా కొంత స్క్రీనింగ్ చేస్తే అసలు సిసలైన ఉద్యమకారుల లిస్టు బయటకు వస్తుంది. యా. సో ఇక్కడ డాక్టర్స్ వర్గం ఒకటి ఉన్నది, ఉమ్మడి వరంగల్ జిల్లా డాక్టర్స్ వింగ్. వాళ్ళు డాక్టర్స్ అందరూ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ అంతా ఏకమయ్యి ఈ వరంగల్ ఎంజిఎం టు ఎంజిఎం అని చెప్పేసి వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు. అందులో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉందని విన్నాను. అయితే నేను ప్రముఖంగా అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా మాకు ఇన్విటేషన్ వచ్చేది, మాకు ఆ గుర్తింపు ఉంది. మేము ప్రతి డిపార్ట్మెంట్ మీటింగ్లో మాట్లాడినాం. ఆర్టీసీ మీటింగ్లలో కూడా కోదండరాం, నేను విఠల్ మాట్లాడాం. బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళు మాట్లాడినాం. పోస్టల్ మీటింగ్లు పెట్టినాం, మాట్లాడినాం. అట్లాగే గాంధీ టు గాంధీలో నేను అన్ని డిపార్ట్మెంట్లతో సన్నిహితంగా ఉండేది, అందరూ నన్ను గుర్తించేవారు. కాబట్టి గాంధీ టు గాంధీ మార్చి వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యి, వరంగల్ గాంధీ హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి అయ్యింది. దాంట్లో కూడా నేను ప్రముఖంగా పాల్గొనడం జరిగింది. అది అందరి డాక్టర్స్ ఆర్గనైజేషన్ అప్పుడు జాక్ వాళ్ళందరికీ కూడా తెలుసు. అవును, కొంతమంది డాక్టర్లు నాకు చెప్పారు కూడా. యా, నిజానికి మీరు అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేశారు అంటే నిజంగా మీ ఉత్సాహం చాలా గొప్పది. అప్పుడు మీకు అంటే ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటిది? తెలంగాణ రావాలనే ఇన్స్పిరేషన్ అంతే. అంతే, తెలంగాణ రావాలి, మన రాష్ట్రం మనకు ఉండాలి, ఏదో లబ్ధి పొందుతాము అనే ఆశ. ఆశ నెరవేర్తలేదు ప్రజాస్వామ్యం ఇప్పటికీ నెరవేర్తలేదు. ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చినాడు, దోపిడీ రాజకీయాలు పోయినాడు, ప్రజా సంక్షేమాన్ని పరమార్థంగా పెట్టుకున్న నాయకులు వచ్చినాడు, మంత్రులు వచ్చినాడు, ప్రభుత్వాలు వచ్చినాడు, పార్టీలు వచ్చినాడు మాత్రమే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. నిలువు దోపిడీ చేసే పార్టీలతోటి మనకేం తెలంగాణకి ఏం ప్రయోజనం జరగదు. భగవంతుడి దయ వల్ల అలాంటి ప్రభుత్వాలు రావాలని కోరుకుంటున్నాం. అలాంటి నీతి పరులు, నిజాయితీ పరులు మంత్రులుగా, అధికారులుగా రావాలని కోరుకుంటాం. ఉద్యమకారులను ఎక్కడ కదిలించినా కూడా కేసీఆర్ గారినే తిడుతున్నారు, హరీష్ రావు కేసీఆర్ గారినే తిడుతున్నారు. కరెక్టేనా ఇది? కేసీఆర్ను తప్పకుండా తిడతారు. ఎందుకంటే తెలంగాణ ఇంతమంది ఉద్యమకారుల వల్లనే కదా కేసీఆర్ కాదు ఒక ఛాన్స్, ఇట్ ఈస్ అ ఛాన్స్. ఆయన కొట్లాడి రోడ్ల మీద పడి ఢిల్లీలో కొట్లాడి కేసీఆర్ తీసుకొస్తే రాలే. ఉద్యమాలు తొలి దశ ఉద్యమం జరిగింది, మలి దశ ఉద్యమం జరిగింది. ఈజ్ అ ఛాన్స్, బై ఛాన్స్ అతనికి ఆ లక్కీగా కలిసి వచ్చింది. ఆయన తెలివిగా ప్రవర్తించండి, కలిసి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళ తెలివిదొక్కతనం కూడా దీనికి తోడైంది. ఆయన కలిసి వచ్చింది. కలిసి వచ్చిన దాన్ని ఉద్యమకారులను ఆయన గుండెల్లో పెట్టుకోలేదు. గుండెల్లో పెట్టుకోవడం కాదు, వాళ్ళకి గుర్తింపు కూడా లేదు, పదవులు కూడా లేవు. ఇక్కడ తిడుతున్నారు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే లక్షలలో ఉన్నారు ఉద్యమకారులు, మీరు కూడా అన్నారు. ఈ లక్షల మందిని సాటిస్ఫై ఎట్లా చేయాలి? అది కూడా కరెక్ట్ ప్రశ్నే. లక్షల మందిని సాటిస్ఫై చేయలేము. కనీసము సంక్షేమ పథకాలైనా ఆ రీతిగా తీసుకురావాలి. తీసుకొస్తే లక్షల ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్ కొంతమంది హాస్పిటల్ బాగా అభివృద్ధి చేస్తే పల్లెటూరులో ఉన్నవాడికి కూడా లాభం జరుగుతుంది. పాఠశాలలు, కాలేజీలు అభివృద్ధి చేస్తే ఇప్పుడు లక్షలు ఫీజు కట్టవలసిన దురావస్థల నుంచి ప్రజలు దూరం అవుతారు. ఇవన్నీ ఏం చేయలేదు తను. ఇవాళ హాస్పిటల్ పోతే ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నారో, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి, దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలకు పట్టింది. పిల్లల చదువుల కొరకు ఆస్తులు అమ్ముకుంటే అప్పులు చేయవలసిన దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలకు పట్టింది. మరి ప్రజలు తిట్టకపోతే ఏం చేస్తారు? కాంగ్రెస్నైనా తిడతారు, టీఆర్ఎస్నైనా తిడతారు, ఇంకో గవర్నమెంట్నైనా సంక్షేమం మర్చిపోయినప్పుడు తిడతారు. ఉద్యమాలు చెయ్యని వ్యక్తులు ఒకరిద్దరు నాతో చెప్పిళ్ళు, వెంకట్ ఉద్యమాలు ఎందుకు చేసిళ్ళు? తెలంగాణ కోసం చేసిళ్ళు. ఉద్యమాలు చేసిళ్ళు, తెలంగాణ వచ్చింది ఊకోవాలి. మళ్ళీ నేను ఉద్యమకారుణ్ణి, నేను ఉద్యమాలు చేసిన, నా మీద అది ఉంది ఇది ఉంది, నేను కేసులైనా అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు ఆశిస్తున్నట్టు? ఉద్యమకారుడు అనే వ్యక్తి ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా ఉండాలి అనేది ఉద్యమకారులు చెయ్యని వ్యక్తులు నాతో చెప్పినటువంటి పదాలు ఏం చెప్తారు? ఉద్యమకారులకు తగిన పదవులు రావాలనో ఇంకేదో రావాలనో కాదు, గుర్తింపు అయినా రావాలి కదా.
చాలా మంది పదవులు అవి ఇవి అడుగుతున్నారు, అందువల్ల ఇది ఒకటి సర్క్యులేట్ లక్షల మందికి ఏ గవర్నమెంట్ కాదు, మీరు ఆ సీట్లో కూర్చొని ముఖ్యమంత్రి సీట్లో ఉంటే కూడా మనం చేయలేము. లక్షల మందికి ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు? 1-2% ఉంటారు జనాభాలో. మిగతా అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం చాలా కష్టం. ఏ గవర్నమెంట్ కాదు, కొంతవరకు ఇవ్వగలుగుతాం. ఈ ఖాళీలు ఫిలప్ చేయడం ద్వారానైతుంది. ఉపాధి కొరకు లోన్స్ ఇవ్వటం, స్వయం ఉపాధి కల్పించడం, ఇవన్నీ చేయవలసి ఉండే, చాలా వరకు చేయలేదు. దానివల్ల ఉద్యమకారులైన వ్యక్తులు ఎందుకు ఆశిస్తున్నారు అనేది ఉద్యమాలు చెయ్యని వ్యక్తులు అంటున్నారు. ఉద్యమం చేయనివాడు ఉద్యమకారులను విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఉద్యమకారులుగా చేసిన వాళ్ళు, నేను త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు కానీ కోట్లు ఉద్యమాల కోసమా? ఎస్, కేసీఆర్ పార్టీకి కేసీఆర్ దాని గురించి కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఆశించరా? తప్పకుండా ఆశిస్తారు. అందరినీ నోవేర్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారే కదా, మన గ్రేట్ మాజీ ముఖ్యమంత్రి గారు. వాళ్ళు ఆశిస్తే ఎవరు ఉద్యమం చేయని వాడు వీళ్ళు ఎందుకు ఆశించారు అనేది అది అర్థం లేని మాట. ఇప్పుడు కమిటీ వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కమిటీ వేసింది తెలంగాణ కోసము, ఆ ఉద్యమకారుల కోసము. ఇప్పుడు ఇందులో ఉన్న అందరినీ మీరు ఏకత్వం చేయబోతున్నారా? ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారా? దాని గురించి ఆలోచన జరుగుతున్నాయి, తెలంగాణలో ఆలోచన జరుగుతున్నాయి. ఎందుకంటే ఉద్యమకారులు అందరూ ప్రజాస్వామ్య తెలంగాణ కొరకు మళ్ళొక ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా ఉద్యమమా ప్రజాస్వామ్య తెలంగాణ కొరకు తిరుగుబాటు ఏదో ప్రజల్లో వస్తుంది తప్పకుండా రేపటి రోజున. అది ప్రశ్నిస్తారు కావచ్చు, కానీ ఉద్యమం జరుగుతుందా? జరగవచ్చు కూడా. ఉద్యమం జరగవచ్చు, ఎందుకు రాదు? ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో చూస్తాను భారతదేశంలో, ఎందుకు వస్తలేదు? వస్తాయి. రేపు యువకులు తిరగబడవచ్చు, విద్యార్థులు తిరగబడవచ్చు, రైతులు తిరగబడవచ్చు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. కాబట్టి పాలకులు ఎప్పుడైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, ప్రజల కొరకు ఆలోచించాలి, దోపిడీ గురించి ఆలోచించొద్దు. దోపిడీ గురించి ఆలోచించినప్పుడు తిరుగుబాటు అనేది వస్తూ ఉంటుంది. అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. మరి మీరు కూడా ఇంతమందితోని మీటింగ్ ఏమైనా పెట్టే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు కమిటీ మీద ఉద్యమకారులకి ఇక్కడ ఉన్న సంఘాలు ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ వరంగల్లో చాలా సంఘాలు ఉన్నాయి, ఉద్యమకారుల సంఘాలు. అదే వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. దాంట్లో సంభాషణలో మాట్లాడుకోవటము, కరెస్పాండెంట్స్ బదిలీ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యన బీసీయు నినాదం ఒకటి బాగా బయలుదేరింది. దాని గురించి కూడా మేము బాగానే పార్టిసిపేట్ అవుతున్నాము. బీసీ నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలా ఉత్సాహవంతులు కూడా వరంగల్ జిల్లాలో ఉన్నారు. మేము అందరం కూడా ఏదో ఒకరోజు స్టేట్ లెవెల్లో కూడా కొంచెం కోఆర్డినేషన్ లేదు బీసీ సంఘాలలో. అది కోఆర్డినేషన్ తేవటానికి మేము ట్రై చేస్తున్నాం. ముఖ్యంగా నా వంతు కృషి చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా పదవి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తే నిజానికి మీరు సాటిస్ఫై అవుతారు, అంతే కదా? అంటే ఉద్యమకారుడిగా మీరు ఎన్నో ఖర్చులు పెట్టుకున్నారు, కోల్పోయిళ్ళు అన్నీ చేసుకున్నారు, ఉద్యమం కోసము మీరు నిలబడ్డారు, మీ జాబ్ సైతము మీరు సస్పెన్షన్కి గురవ్వడం జరిగింది, 4 months మీరు ఇంట్లో కూర్చోవడం జరిగింది. అంటే జాబ్ చేయకుండా ఆ టైంలో ఉద్యమాలు చేసినట్టున్నారు, నాకు తెలియదు. సో ఇన్ని చేసిన మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి అంటే ఇట్లాంటి వ్యక్తులకు ఇస్తే ఓకే, ఇస్తే నాకు తగిన గుర్తింపు వచ్చిందనే సంతోషిస్తా, అంతే తప్ప నాకు ఏదో మంత్రి పదవులు రావాలన్నా, కాంగ్రెస్ పదవులు రావాలన్నా, సంపాదించుకోవాలన్న ఆశ లేదు. నాకు డబ్బు మీద ఎప్పుడు ఆశ లేదు, ఇక ముందు కూడా ఉండదు. నాయని రాజేందర్ రెడ్డి గారిని మీరు కలిశాము. తను ఉద్యమకారులను సన్మానిస్తామని వరంగల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని కూరపాటి వెంకటనారాయణ గారిని, నన్ను, ఇంకా కొంత మిత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ అతను గుర్తించి మమ్మల్ని పిలిపించిండు. మీ వల్ల అవుతుంది, ఇది చేయండి, మీ దగ్గర డేటా ఉంది కాబట్టి అందరిని పిలవాలంటే కన్వెన్షన్ అంటర్ రోడ్లో ఉంది, అందులో మేము 4 కలిసి అందరినీ పిలిపించి వాళ్ళ సన్మానం చేయడం. ఎంతమంది పిలిపించారు మీరు? దగ్గర ఒక
1000 మంది దాకా వచ్చింది. 1000 మందా? 1000 మంది దాకా వచ్చిందో అందులో కొంతమందిని సన్మానించడం, అది శాలువా కప్పడం, ఇది చేయడం జరిగింది. డీ కన్వెన్షన్ అంటర్ రోడ్లో ఉంది. 1000 మంది వచ్చిందా? వచ్చింది ఆ రోజు. అక్కడ అంత లోకల్ వాళ్ళేనా? భోజనాలు కూడా ఏర్పాటు చేసింది. అంత లోకల్ వాళ్ళేనా? లోకల్గా చుట్టుపక్కల విలేజెస్ నుండి కూడా వచ్చింది, చాలామంది వచ్చి. అప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారు అంటే ఎమ్మెల్యే గారు ఏమైనా హామీ ఇచ్చారా? హామీ ఇచ్చారు ఉద్యమకారుల గురించి, వాళ్ళ గుర్తింపు గురించి, ఉద్యమకారులకు ల్యాండ్ అదే 250 చదరపు గజాల ల్యాండ్ ఇవ్వటానికి నా వంతు కృషి చేస్తానని తను ప్రామిస్ చేశాడు. ఉద్యమకారులకు గుర్తింపు అయితే దక్కింది, కానీ ఫైనాన్షియల్గా అయితే నో ఇట్ అట్ ఆల్ అని సార్. ఫైనాన్షియల్గా ఏముంటుంది, ఫైనాన్షియల్గా మేము లాస్ అయినాం. అదే అంటున్నా. ఫైనాన్షియల్ చాలా లాస్ అయినాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని లాస్ అయినాం మేము. దాని గురించి నేను బాధపడతలేను. ఆ మాత్రం గుర్తింపు ప్రజల్లో ఉంది, ఒక ఉద్యోగ వర్గమే కాదు ప్రజల్లో ఉంది. మన గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెకండ్ కేడర్, పొలిటీషియన్స్ వీళ్ళందరి దగ్గర నాకు గుర్తింపు ఉంది. అదే చాలా, అదే 10,000 అనుకుంటున్నాను, అదే పెద్ద పదవి నాకు. ఒంటరి అనే ఫీలింగ్ కలుగుతుంటుందా మీకు ఎప్పటికైనా? అంటే ఎప్పుడైనా అంటే తెలంగాణ వచ్చింది 12వ సంవత్సరంలో ఉన్నాం మనం, 12th యానివర్సరీ 12వ సంవత్సరంలో ఉన్నాము. మీకు ఎప్పటికైనా ఒంటరి అనే ఫీలింగ్ కలిగిందా? లేదు, అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఇప్పటికీ కూడా ఉద్యమ సంఘాలు అవుతుంది, బీసీ సంఘాలు అవుతుంది, ఇంకా తదితర మీటింగులు జరిగినప్పుడు ఇప్పటికీ నేను యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నా. అందరూ నన్ను గెస్ట్గా పిలుస్తున్నారు, నేను పార్టిసిపేట్ అవుతున్నాను ఇప్పటికీ కూడా. రేపు ఆదివారం కూడా హైదరాబాద్లో ఒక మీటింగ్ ఉంది, దానికి బీసీ సంబంధించిన మీటింగ్. అక్కడ బీసీ సంఘాలందరినీ కోఆర్డినేషన్ స్టేట్ లెవెల్లో చేయడానికి, నా వంతు కృషి చేయడానికి ఇన్విటేషన్ వచ్చింది, నేను పోతున్నాను. రేపు ఆదివారం హైదరాబాద్లో మీటింగ్. మీరేమైనా బీసీలలో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా హోదా? హోదా ఆల్రెడీ నేను బీసీ నాయకుడిగా నాకు హోదా ఉంది. బీసీ నాయకుడిగా కాకుండా బీసీ ఇట్లా ప్రెసిడెంట్లు అవి ఉంటాయి కదా, సో అట్లా ఆ రేంజ్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇక బీసీ అంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమకారుడిగా ఉండి 10 జిల్లాలు తిరిగిన, ఇప్పుడు ఏదో కావాలని పెద్ద ఆశపడటం లేదు. బట్ అందరూ నాకు ఆ రికగ్నైజేషన్ ఇస్తున్నారు, నేను పార్టిసిపేట్ అవుతాను, అదే పదవి ఇంకా నాకు. సో ఇప్పుడు కేసీఆర్ గారిని ఈజీగా కావచ్చు మేబీ, పోయి కలిసే ప్రయత్నం చేస్తారా? లేదు, చేయరా? నేను చెయ్యను, అలాంటి అవకాశం కూడా లేదు. కేసీఆర్ గారు ఎవరికి తెలియదు. నేను మొన్న ఒక వీడియో చూసాను, తన ఎమ్మెల్సీగా గెలిచిన నియోజకవర్గంలో తన ఊరికి దగ్గర ఉన్న ఒక రైతు కావచ్చు, నేను ఐ థింక్ ఆయన రైతు కావచ్చు, ఏదో ప్రాబ్లం వచ్చి అతను ఇప్పుడు 3 నెలల నుంచి తిరుగుతాడట. అడగరాని వాళ్ళందరినీ అడిగితే ఇంటర్వ్యూ ఇస్తలేదని తను తిడుతున్నాడు, బాధపడుతూ. అలాంటి ఆయన నైజాం అంతే, కేసీఆర్ గారు అంతే, వారి నైజాం అంతే. కాబట్టి అతన్ని ఇప్పుడు నేను పోయినా కూడా నాకు ఇంటర్వ్యూ ఉండదు, ఇప్పుడు కూడా ఉండదు. అప్పుడే లేదు, ఇప్పుడు కూడా ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడతాడా? తప్పకుండా గుర్తుపడతాడు. ఎందుకు తప్పకుండా గుర్తుపడతాడు. ఏమని చెప్పి పిలిచేది మిమ్మల్ని? జనార్దన్ అని పిలుస్తాడు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు ఆర్గనైజర్స్ మేమే కాబట్టి అందరికి కుర్చీలు వచ్చి కూర్చుంటే మేము పక్కకు నిలబడే అంటే, జనార్దన్ ఎందుకు నిలబడ్డావు, రా కూర్చో, ముందు కూర్చో అని ముందట కూర్చోబెట్టాడు. ఇక అదంతా కవ్వింపు. ఆయనే అంతే. ఇక ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఎవరిని ఎట్లా డిస్కార్డ్ చేయాలో ఆయన తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. అంతేకాకుండా భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ ప్రధానమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈయనే ఒక ముఖ్యమంత్రిగా ఈయన సంపాదించినంత సంపాదన దేశంలో ఇంకే పొలిటీషియన్ సంపాదించలేదని నేను భావిస్తున్నాను. అవునా? నా అభిప్రాయం. ఇంకెవరైనా ఉంటే ఉండొచ్చు, అంత సంపాదించండి. కేసీఆర్ గారితో అప్పట్లో మీరందరు ఉన్నారు,
ఇప్పుడు ఎవరు ఉన్నారు ఉద్యమకారులు అనేది? ఎవ్వరు లేరు, ఇప్పుడు ఎవ్వరు లేదా? ఎవరు లేరు, ఎవరిని దగ్గరికి రానిస్తారు ఆయన, ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకు రాణిస్తాడలే అంటే, ఎందుకు దగ్గర రాణిస్తాడలేడంటే, మీరు అందరూ పదవులు అడుగుతారు, మీరందరూ ఏదో ఒక అడుగుతారు, కావచ్చు కూడా. మీరందరూ డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫైనాన్షియల్గా పదవులు అడుగుతారు, అవి ఇవి అడుగుతారు, కాబట్టి ఎంతమందిగా ఇవ్వాలని చెప్పేసి పక్కన పెట్టారేమో. డబ్బులు అడిగే స్థితిలోనైతే మేము లేము. కాకపోతే ఉద్యమకారులు కొంతమంది పదవులు ఆశిస్తారు. ఉద్యమకారులను ఆ గౌరవం కూడా కేసీఆర్ గారు ఇవ్వవలసి ఉండే, ఇవ్వలేదు. డబ్బులు పంచడం అంటే తను సంపాదించిన దాంట్లో ఉద్యమకారులకు కొన్ని వందల మందికో వేల మందికో డబ్బులు కూడా ఇవ్వచ్చు. ఆయనకు అంత డబ్బులు ఉన్నది ఆయన దగ్గర, ఇవ్వచ్చు. ఎందుకు ఇస్తాడు? బీదలకు, ఉద్యమకారు కాదు, ఉద్యమకారులు బీదలకి ఆయనకి ఎందుకు ఇవ్వటం? ఉద్యమాలు చేస్తున్నప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని అవహేళన చేశారా? మీరు చేసుడేంది, వస్తుందా, ఎందుకు ఇట్లా ఎత్తాలి, అది ఇది అని చెప్పేసి ఇట్లా? అవహేళన ఎవరు చేయలేదు. కాకపోతే మా ఉద్యమ స్ఫూర్తిని మేము, మా పార్టిసిపేషన్ ఉద్యమంలో జిల్లాలో అందరు స్వయంగా చూసింది కాబట్టి మాకు గౌరవ మర్యాదలు ఇచ్చింది. అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇస్తుంది. అయితే నీ క్వశ్చన్ ఎందుకు అడిగిందంటే, కొంతమంది అప్పట్లో అవహేళన చేశారంట, తెలంగాణ వచ్చుడేంది, ఎందుకు చెప్తాలి ఇదంతా అనవసరంగా అన్నారు. చాలా మంది అన్నారు, ఇది వస్తుందా సత్తదా, ఇది ఎక్కడ వస్తుందా, ఆంధ్రలో ఏడిస్తారని అన్నారు. అన్నోళ్ళు కూడా ఉన్నారు కానీ వచ్చింది కదా తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది కేసీఆర్ గారు ఒక్కటే, కేసీఆర్ గారి కుటుంబం ఒక్కటే అని అందరూ అంటున్నారు, మీ ఉద్యమకారులు అందరూ. మీరు అదే మాట అంటారా, వేరే మాట అంటారా? కేసీఆర్ గారి ఫ్యామిలీ బాగుపడ్డంతగా ఇంకెవరు బాగుపడలేదు. ఆయన పదవులు ఇచ్చి కేసీఆర్ని తిట్టిన వాళ్ళకే కదా పదవులు ఇచ్చింది, ఉద్యమకారులు కదా. వాళ్ళు కూడా బాగుపడ్డారు. కేసీఆర్ని తిట్టిన వాళ్ళు, కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళు, కేసీఆర్ పార్టీలో లేని వాళ్ళు, వాళ్ళు బాగుపడ్డారు, తను బాగుపడ్డారు. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఉద్యమాలు చేశారు, కొన్ని కోల్పోయారు, కొన్ని త్యాగాలు చేసుకున్నారు, ఫైనల్లీ మీరు మీ ఇంట్లో కూర్చొని ఉన్నారు. మనకు అంటే దేవుడిచ్చిన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. నాకేంటంటే సేవా దృక్పథం, దేశభక్తి ఇచ్చిండు కాబట్టి బ్రతుకున్నంతకాలం దేశం కొరకు ఏదైనా చేద్దాం, సొసైటీ కొరకు ఏదైనా చేద్దాం అనే తపన మాత్రం ఉంది. దాని కొరకు నా ప్రయత్నం ఉంటుంది, అంతకంటే వేరే నేనేం కోరుకోవటం లేదు. ఇప్పుడున్న కమిటీ పైన మీకు నమ్మకం లేదైతే? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో తెలంగాణ ఉద్యమకారుల కోసం, కమిటీ వాళ్ళకు చాలా కష్టం అవుతుంది గుర్తింపు చేయడంలో. సరే, వాళ్ళు జిల్లా కమిటీలో అప్రోచ్ అవుతారేమో, మేబీ అయితే మంచిదే. చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి చేయాలని తలపెడితే మేము ఆహ్వానిస్తాం, సంతోషిస్తాం, ఆయనను అప్రిషియేట్ కూడా చేస్తాం. ఆ దిశగా తను చేస్తే మంచిదే. 250 చదరపు గజాల ల్యాండ్ ఇంకేమో అని చెప్పేసి ఏదో అన్నారు. ల్యాండే ఇస్తానమ్మా నేను, ఫస్ట్ పాయింట్ అదే. అది ఇస్తే మంచిదే. మరి రేవంత్ రెడ్డి గారికి ఆ మంచి మనసు వచ్చి చేస్తే మేము చాలా సంతోషిస్తాం. వాళ్ళను ఉత్తమ ముఖ్యమంత్రిగా కూడా అభినందిస్తాం. రేపు ఆయన పేరు కూడా ఆయనకు నిలబడతాడు. ఇప్పుడు ఉద్యమకారుల కోసం నిజంగా రేవంత్ వర్గం చేస్తే మరలా రేవంత్ రెడ్డి గారి అంటే మరలా కాంగ్రెసే గెలుస్తుందా? ఉద్యమకారులు ఒక్కరి మీదనే గెలుపు ఓటములు ఉండవు. రైతులు ఉన్నారు, సకల జనులు ఉన్నారు కదా, వీళ్ళందరి ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. కేసీఆర్ గారు పీరియడ్ మీద ఆయన ఎఫెక్ట్ ఎట్లా పడ్డదో ఆల్టర్నేటివ్ ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పడ్డది. కాంగ్రెస్ని గెలిపిద్దాం, కాంగ్రెస్ మీద ప్రేమతోటి ఓటేయలే ప్రజలు. ఆల్టర్నేటివ్ కేసీఆర్ అంటే కోపం వచ్చింది, విసుగు వచ్చింది, చీగా మాకు ఈ పాలన వద్దనుకున్నారు. ఇటు చూస్తే కాంగ్రెస్ కనుకుంటే కాంగ్రెస్కి ఓటేసింది, కాంగ్రెస్ గెలిచింది, అంతకు తప్ప ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మీకు ఏం పాఠం నేర్పించింది ఉద్యమం? ఉద్యమం పార్ట్ నేర్పించింది ఏంటంటే, ఏ ఉద్యమం అయినా చివరిగా దాని ఫలితం పొలిటీషియన్సే పొందుతాను. ఆల్రెడీ వీళ్ళు పొందిండు, పొలిటీషియన్కే చెందుతుంది. ప్రజలు ఉద్యమకారులుగానే ఉండిపోతారు. బీదవాడు ఏ ఉద్యమమైనా మన దేశ చరిత్రలో ఉద్యమాల
నువ్వు పరిశీలిస్తే జరిగేది కదే. యా. సో మీ బాధని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీ కూరపాటి గారికి అంటే వెంకటనారాయణ సార్కి మీకు అంటే వారికి ప్రభుత్వం గుర్తించింది. అట్లీస్ట్ మీ బాధని వారి దగ్గర ఏమైనా వెలుగుచ్చారా? ఎవరి దగ్గర? కూరపాటి వెంకట సార్ ఆయనకు తెలుసు, మొదటి నుంచి చూసిన వాడు కాబట్టి అతనికి నేను చెప్పనవసరం లేదు. అంతేనా? కాకపోతే ప్రజలు ఉద్యమంలో నన్ను తరచు చూసిన సామాన్య ప్రజలు, ఉద్యోగస్తులే కాదు, సామాన్యులు ఉంటారు కదా, పొలిటీషియన్స్ అయితే వాళ్ళైతే వీళ్ళైతే, నన్ను అప్పుడప్పుడు బజార్లోకి వెళ్తే ఏంటి సార్ కేసీఆర్ గారు మీకు ఏమి ఇవ్వకపోయా, మీరు ఇంత కష్టపడ్డారు, అంత ఉద్యమం చేసింది ఇవ్వలేదండి అని ఇప్పుడు కూడా అడుగుతారు కొంతమంది. బజార్లో కలిసినప్పుడు అటు కలిసినప్పుడు అంటే మరి ఇవ్వలేదు సార్ మనం ఏం చేద్దామని అంటున్నారు. ఏం చేద్దాం, చాలామంది అడుగుతారు మీకు ఇవ్వవలసి ఉండదు సార్, మీకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు ప్రజలు. యా, యాక్చువల్లీ మీకు చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. యా, ఒకళ్ళిద్దరు ఉద్యమకారులు, మీ సహచర ఉద్యమకారులు ఏమన్నారంటే ఇట్లా దారం జనార్దన్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనుండే అని చెప్పేసి అన్నారు. కోర్స్ ఒక విధంగా చూస్తే తను ఇచ్చిన ఎమ్మెల్యేల స్థితిగతులు, వాళ్ళెవరు, వాళ్ళ చదువు సంజయలు, తెలంగాణ భక్తి ప్రపత్తులు ఎంతమందికి ఉన్నాయని చూసుకుంటే మేము 100% ఎలిజిబిలిటీ ఉంది ఉద్యమకారుడిగా, ఆయన ఎమ్మెల్యేగా టికెట్ తీసుకోవడానికి. ఉద్యమం చేయని వాడికి టికెట్ ఇస్తావు, నిన్ను తిట్టిన వాడికి ఉద్యమం టికెట్ ఇస్తావు, కబ్జా కోర్లకు టికెట్ ఇస్తావు. మాకు క్వాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, మేము ఎందుకు కాదు ఎలిజిబుల్? డెఫినెట్గా మేము ఎలిజిబుల్. యా. సో మరి మీరు యాక్చువల్లీ అడిగితే బాగుండు. అంటే తెలంగాణ రాకముందే కొంతమంది ఉద్యమకారులకి టికెట్ ఇచ్చారని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యాసాగర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 2004-09 అనుకుంటా. ఏది చేసినా కూడా ఆయనకి పదవులు ఇచ్చిన వాళ్ళు పరిశీలిస్తే నీకు వాళ్ళ కులం వాళ్ళే ఎక్కువ మంది ఉంటుంది. కులం వాళ్ళకి ఇచ్చిన ప్రాతినిధ్యము ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళ కులంలో ఉద్యమకారులుగా షైన్ కాని వాళ్ళకు కూడా రికగ్నైజేషన్ ఇచ్చి అతను పదవులు ఇచ్చాడు. దానికి మనం ఏం చేయలేము. ఆయనకు కులాభిమానం ఎక్కువ, కులపుల్లోకే ఇచ్చుకున్నాడు. కొందరికి ఆదర్శం కూడా ఇచ్చిండు, ఇవ్వలేదని నేను అంటలేను, కానీ అతని కులాభిమానం తనకు ఉన్నంత ఇంకెవరికి లేదు. కేసీఆర్ గారు తెలివైన వారా? బాగా తెలివైన, మామూలు తెలివి కాదు. టూ ఇంటెలిజెంట్ అంటే అన్ని రకం పాజిటివ్ నెగటివ్ అన్ని ఇంటెలిజెన్స్లో ఆయనకు ఉన్నాయి. అందుకే దాన్ని పుట్టికి అవలీలగా తెలంగాణ ఉద్యమాన్ని తన వైపు మలుచుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి తోడు కాంగ్రెస్ తెలివితక్కువతనం కూడా తోడైంది, ఆయనకు కలిసి వచ్చింది. తెలివితక్కువతనం అంటే సరి అయిన టైంలో సరి అయిన విధంగా తెలంగాణ కాంగ్రెస్ ఇయ్యలేదు. యా, తెలంగాణ వచ్చింది 12వ సంవత్సరంలో ఉన్నాం. మరి ఇక్కడ 1000 మంది ఉన్నారు. ఈ లోకల్ గురించి మనం మాట్లాడదాం, ఉమ్మడి వరంగల్ గురించి మాట్లాడదాం, అంతా కాదు ఇక్కడిదే మాట్లాడదాం. 1000 మందిలో ఉన్నారు. ఎక్కడున్నారు అందరూ? ఉన్నది ఎవరిటో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ అంతేనా? పార్టీలలో ఉన్నారా? పొలిటికల్ కొందరు పార్టీ పరంగా ఉన్నారు. ఉద్యమం చేసిన వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు. వివిధ రకాల ఇది ఆకాంక్ష, రాజకీయ ఆకాంక్ష ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఎటువైపు ఆ ఆకాంక్షతో పోతున్నారు. ఎటు పోయే వాళ్ళు అటు పోతున్నారు. ఉద్యమకారులు సర్వం కోల్పోయిల్లా అంటున్నారు. మీరు నిజానికి సర్వం కోల్పోయిల్లా? సర్వం కోల్పోయిందని నేను అనను, కానీ నా ఉద్యోగం నాకు మళ్ళీ రీఇన్స్టేట్ అయినా కానీ కొన్ని లక్షల రూపాయల నా జీతాన్ని ఉద్యమం స్టార్ట్ అయినా కాంచి తెలంగాణ వచ్చే వరకు ఖర్చు పెట్టినాం. ఉద్యమం కొరకే ఖర్చు పెట్టినాం. ఏం ఖర్చు అంటే కదా, మీటింగ్లకు అడగపోవటం, వెయిట్ చేయటం, డయాస్లు వేపించటం, నిరాహార దీక్ష వాళ్ళకు దండలు వేయటం, కూల్ డ్రింక్ చంపేసి నిరాహార దీక్ష విరమింపజేయడం, మీటింగ్లకు వెహికల్స్ పెట్టడం, తీసుకుపోవటం, ఆ ఖర్చు. ఒక మీటింగ్ పోతే 30,000 ఖర్చు వచ్చేది. రైట్. ఇప్పుడు మీ మీద ఉద్యమపు కేసులు ఉన్నాయా? ఉద్యమ కేసులు నా మీద లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే ఉందో, తెలంగాణ గుర్తించే కమిటీ, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే కమిటీ ఏదైతే ఉందో, కేసులు పడ్డట్టు వాళ్ళు మాత్రమే అర్హులని ఒకవేళ అంటే ఏంటి మీ పొజిషన్?
అట్లా కేసులు పడ్డ వాళ్ళకే అని అనడానికి లేదు. ఉమ్, ఉద్యమకారుల్లో రకరకాలుగా పోరాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పోరాటాన్ని బట్టి గుర్తించాలి. దాంతో ఒకటి కేసులు పడిన వాళ్ళకు కూడా అర్హత ఉంటుంది, ఉమ్, గుర్తింపు పొందే అర్హత ఉంటుంది, జైలుకి పోయిన వాళ్ళకు ఉంటుంది. ఉమ్, అట్లనే ఉద్యమం జైలుకి పోతేనే గుర్తింపు వస్తుంది అనేది లేదు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాళ్ళు, ఉద్యమం కొరకు త్యాగం చేసిన వాళ్ళు, ఉద్యమం కొరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తప్పకుండా రికగ్నైజేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఉమ్. యా, అప్పుడు సబ్బండ వర్గ అన్ని జాతులు కలిసి వచ్చాయి ముందుకి, రోడ్ల మీదకి వచ్చాయి, అన్ని మీరు నినాదాలు చేశారు, అన్నీ జరిగాయి. అప్పుడు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కూడా సహకారం లభించింది అని కూడా విన్నా నేను. పోలీస్ డిపార్ట్మెంట్కు 14 ఐ థింక్ అది సరిగా గుర్తులేదు, 14A అని ఒక క్లాజ్ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్. దాని గురించి పోరాటం చేసిన దాంట్లో తెలంగాణ ఉద్యోగుల సంఘం ముందుంది. ఉమ్, రాష్ట్ర అధ్యక్షులు విఠల్ గారు, మేమందరం చేస్తే ఆ సానుభూతి పోలీసు వాళ్ళకు ఉంది మా మీద. ఉమ్, అందు గురించి మమ్మల్ని పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు పోలీసు వాళ్ళు. ఉద్యమం తెలంగాణ రావాలనే ఆకాంక్ష పోలీసు డిపో వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఉమ్, కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరగవచ్చు, కానీ మ్యాక్సిమం అంటే ఈ రాజకీయ నాయకులు పోలీసులతో కొట్టించిన సందర్భాలు అవి ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో పోలీసు వాళ్ళు మిస్బిహేవ్ చేసిండ్రు, కానీ జనరల్గా కొన్ని చోట్ల జరగలేదు. యా, ఓకే. ఇప్పుడు మీ ఉద్యమకారులు అందరూ ఎప్పుడైనా ఈ మధ్యలో గెట్ టుగెదర్ పెట్టుకున్నారా? పెట్టుకుంటూ ఉంటాం. అంటే బీసీ సంఘం ఇప్పుడు ఉద్యమకారులు అంటే బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి ఏ మీటింగ్ అయినా కూడా మళ్ళీ ఇదే జనం కలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కలుసుకున్నట్టే లెక్క కలుసుకుంటూ ఉంటాం. యా, బీసీ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ బీసీ మూమెంట్ అనేది నిజానికి 2029లో బీసీ ముఖ్యమంత్రిని చూస్తామా? బీసీ ఇప్పుడు కేసీఆర్ గారు హరిజనుల ఒక ముఖ్యమంత్రిని చేస్తాను చేసిందా? చేయలేదు. పోనీ బీసీలకు ఏమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చినా నేను మేము పలానానికి ముఖ్య మంత్రి పదవి ఇచ్చిందంటే వాళ్ళు ధనవంతులకు డబ్బులు పెట్టిన వాళ్ళకి ఇచ్చినవి. వాళ్ళు బీసీలు అయితే కావచ్చు, కానీ ధనవంతులు కదా, నీకు డబ్బులు పెట్టింది కదా, పార్టీకి డబ్బులు ఇచ్చింది కదా, అలా గెలుతాననే ఆశతోటే ఇచ్చినావు. అంతేకాక బీసీ అని మీరు టికెట్ ఇవ్వలేదు కదా. యా, ఇప్పుడున్న కమిటీలో 5 సభ్యులు ఉన్నారు, ఒక చైర్మన్ ఉన్నారు. యా, వీళ్ళందరూ ఉద్యమకారులేనా? నా ఉద్యమ మెంబర్స్ లిస్ట్ నేను చూడలేదు ఇంకా. ఉమ్, కేశవరావు గారు తెలుసు, పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమకారులేనా? పొన్నం ప్రభాకర్ ఎక్కడ ఉద్యమం చేశారో నాకు తెలియదు. వారు మెంబర్ ఉండొచ్చు, కానీ ఆయన ఉద్యమం ఎక్కడ చేసి. ఎమ్మెల్సీ దయాకర్ గారు ఎవరు? అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకరు ఇక ఆయన గురించి మీకు తెలుసు కదా, తెలంగాణ సనాతనాన్ని విమర్శించడం, తెలంగాణ తిట్టడం ఆయన చేస్తున్న. ఆయన కాంట్రవర్షియల్ పర్సన్. అతను అనవసరంగా తనకు తానే కాంట్రవర్షియల్. కోదండరామరెడ్డి గారు కోదండరామరెడ్డి గారు ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమి లేదు, ఉద్యమం లేదు. ఇప్పుడు ఆయనకి పదవి ఇచ్చిండు కాబట్టి కాంగ్రెస్లో ఉంటున్నారు. అదే. యా, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కేశవరావు, డాక్టర్ కేశవరావు గారు చైర్మన్ గారు, ఇంకా సమ్ పర్సన్ మోతే శోభన్ రెడ్డి అనుకుంటా. మేము ఆ కమిటీని కూడా కలిసి సుదీర్ఘంగా చర్చించి ఉద్యమకారులను, అసలైన ఉద్యమకారులను ఎట్లా రికగ్నైజ్ చేయాలి, ఎవరెవరు ఉన్నారు. ఎమ్మెల్సీ రాములు గారు, జిల్లాల ఎమ్మెల్సీ రాములు గారు, ఎక్స్ ఎమ్మెల్సీ రాములు గారు, అందరినీ కలుస్తాం. మేము కలిసి ఎవరెవరిని ఎలా రికగ్నైజ్ చేయాలి, మాకు తెలిసిన వాళ్ళని కూడా మేము వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకి లిస్ట్ ఇస్తాం. అలాగే ప్రతి జిల్లా నుంచి కూడా లిస్టు ఎట్లా ఐడెంటిఫై చేసే విధానాన్ని కూడా మేము చెప్తాం, వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నాం. యా, ఎట్లా ఇప్పుడు మీ వినతిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? తప్పకుండా చేస్తారు, చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఫీడ్బ్యాక్ వాళ్ళకి అవసరం కదా, రికగ్నైజ్ చేయడంలో వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఎంతో అవసరం. ఆ ఫీడ్బ్యాక్ మేము ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? తప్పకుండా తీసుకుంటారు. సో ఇప్పుడు ఉద్యమకారులకు మంచి రోజులు వస్తున్నాయి అనొచ్చా?
నాకు తెలిసి రావు. మళ్ళా రావు ఎందుకు వస్తుంది? పొలిటికల్ ఇప్పుడు క్యాస్ట్ అని ఉండాలి, ధనం అని ఉండాలి, కాకా పట్టడం అని ఉండాలి, సరే ఇది ఉండాలి. ఉద్యమకారులకు రికగ్నైజేషన్ ఏడొస్తుంది? రాదు. 10 ఇది సంవత్సరాలు నా వ్యక్తిగత అభిప్రాయం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఇలాంటి కమిటీ వేయలేదు. వేయలేదు. ఇది ఫస్ట్ టైం ఒక కమిటీ ఒక అడుగు పడ్డది. సో మేము ఆహ్వానిస్తున్నాం దాన్ని. మంచి రోజులు వస్తున్నాయి అనొచ్చా? అప్రిషియేట్ చేస్తాం, ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుత రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. కానీ అది కార్యాచరణ కానివ్వండి. ఎన్నో చెప్తున్నాం. 6 పథకాలు మేము అమలు చేస్తామని చేసింది, అవి కాలేదు. కేసీఆర్ ఎవరినో ముఖ్యమంత్రి కమిటీ చేయకపోతే ఈ కమిటీ కూడా ఎంతవరకు చేస్తుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఈ కమిటీ చేయకపోతే, ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? మీలాంటి ఉద్యమకారులు ఊరుకుంటారా? ఎందుకు కమిటీ పెట్టారు, ఎందుకు మాలో కొత్త ఉత్సాహాన్ని చిగురింపజేశారు, ఎందుకు ఈ రకంగా చేశారని చెప్పేసి తిరగబడరా ఏంది? ఇది ముఖ్యమైన క్వశ్చనే. యా, తప్పకుండా ప్రతిపక్షాలు దీన్ని ఎన్కరేజ్ చేసుకుంటాయి. యా, ఉద్యమకారులు కూడా మరొక స్టెప్, అడ్వాన్స్ స్టెప్ వేస్తారు. కాంగ్రెస్ చేయకపోతే కాంగ్రెస్ వైపు అడ్వాన్స్ స్టెప్ వస్తుంది. ఇప్పుడు ఉద్యమం వాళ్ళు ఏదో చేసి వాళ్ళు ఏదో చేస్తేనే కాంగ్రెస్ గెలిచిందని వాళ్ళు అనుకుంటే పొరపాటే. ఆ పరిస్థితులు అట్లున్నాయి. కేసీఆర్ మీద కోపం వల్ల మిమ్మల్ని మేము గెలిపించాం, అది నిలబెట్టుకోవాలి మీరు. కేసీఆర్ గారు ఉద్యమకారులను పక్కన పెట్టారంటే కొంతమంది ఉద్యమకారులకి ఎమ్మెల్యేలు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. మరి ఏం చెప్తారు? ఎవరికి ఇచ్చింది? శ్రీనివాస గౌడ్ ఇచ్చింది. శ్రీనివాస గౌడ్ ఎందుకు ఇచ్చిండ్రు, ఏం కథ, అదని బ్యాక్గ్రౌండ్ అంతా మాకు తెలుసు. కొంతమందికి ఇచ్చిండ్రు. కళాకారులు ఎమ్మెల్యే ఇచ్చిండు. ఆయన ఎందుకంటే మరి ఆయన గజ కట్టిండంటే మరి వీనితో ఎక్కడ తలనొప్పి వస్తుందో నాకని ఆయనకి ఇచ్చాడు. చాలా తెలుగులోడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు గద్దర్ని ఎందుకు దగ్గర రానివ్వలేదు? వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ నెగటివ్ ఏముందో మాకు తెలియదు. మరి నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు కేసీఆర్ గారిని చంసర్లో కలిశారు, చంసర్లో మాట్లాడిల్లు. ఒకనొక టైంలో 3 గంటలు మీరు నిర్విరామంగా కేసీఆర్ గారితోనే మీటింగ్ సాగిందని విన్నా, నిజమేనా? నిజమే. మేము వరంగల్ టీం పోయినప్పుడు విఠల్ గారు, మేము, వరంగల్ సభ్యులందరూ పోతే తన ముందు కూర్చున్న వాళ్ళందరినీ బయటికి పంపించి మాతో 3 గంటలు సుదీర్ఘంగా చర్చలు చేసింది. చర్చలు అంటే తెలంగాణ గురించి ఒక అభిప్రాయాలు తెలుసుకోవడం. ఆయన అభిప్రాయాలు చేసి తెలంగాణ మీద మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఆయన మాకు చెప్పిండు, మాకు తెలిసినవి కూడా మేము చెప్పాం. ఓకే. అందుకనే కేసీఆర్ గారి గురించి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అందశ్రీ గారిని కేసీఆర్ గారు ఎందుకు దగ్గర రానివ్వలేదు? కేసీఆర్ గారు ఎందుకు ఎవరిని దగ్గర తీసుకుంటాడో, ఎవరు దూరం పెడతాడు అనేది ఆయనకి తెలవాలి. మనం ఊహించడం చాలా కష్టం, చాలా ఎసెట్ చేయలేము మనం. కేసీఆర్ మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా అంటే ఏం చెప్పాలి? చెడ్డోడు అంటే ఆయన కోపం వస్తుంది, మంచోడు అంటే ప్రజలను అందిడతారు. కాబట్టి నేనేం చెప్పాను? ఏం చెప్పారా? నా అభిప్రాయం ఏం చెప్పాను? ఈ క్వశ్చన్కి ఏం చెప్పారా? ఏం చెప్పాను? ప్రజలకు తెలుసు. ఇంకా నేను చెప్పేది ఎక్కడిది? కేసీఆర్ మంచోడా చెడ్డోడు సకల జనులందరికీ తెలుసు. తెలంగాణ సకల జనులందరికీ తెలుసు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఒక స్వతంత్ర ఆలోచనలు కలిగిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే మంచోడు కాదు. మంచోడు కాదు కాదు ఎందుకంటే తెలంగాణకి ఆయన ఏం చేసిండో, ప్రజలకు ఏం చేసిండో తెలుసు. ఇదే అభిప్రాయాన్ని తెలంగాణ అంతా అనుకునే కదా ఆయన మొన్న ఓడించింది. మంచోడైతే ఎందుకు? చెడ్డోడు కాబట్టే కదా ఆయనను ప్రజలు తిరస్కరించింది. ఆయన పరిపాలన చెడుగా ఉంది కాబట్టి తిరస్కరించింది కదా. ఇక నేను ప్రత్యేకంగా నా అభిప్రాయం చెప్పనవసరం లేదు, అది ప్రజాభిప్రాయమే. ఇప్పుడు మీకు 70 సంవత్సరాలు అనుకుంటా, 70, 71, 72, 70. సో
ఇంకొక 2-3 సంవత్సరాల లోపల అయినా సరే మీకు ఖచ్చితంగా ఉద్యమకారుడిగా గుర్తింపు వస్తే మీ ఫాలోవర్స్ తోటి మీరు గర్వంగా చెప్పుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది కదా? తప్పకుండా అనిపిస్తుంది. అనిపిస్తుంది. నేను సస్పెండ్ అయినప్పుడు అన్ని ఛానల్స్లో ప్రముఖంగా చాలా ఎక్కువ టైము దాన్ని ప్రస్తావించడం జరిగింది. హరీష్ గారు చాలాసేపు మాట్లాడింది. అదంతా మొత్తం ఆల్ ఛానల్స్ ఆంధ్ర తెలంగాణలో టెలికాస్ట్ అయింది. నా పేరు మీద వరంగల్లో జనార్దన్ సస్పెన్షన్ అని చెప్పి కొందరు మిత్రులు నన్ను హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది, బ్రదర్ నువ్వు అదృష్టవంతుడు అన్నా. అదే ఎందుకన్నా నేను సస్పెండ్ అయితే అదృష్టవంతుడు అంటే కొన్ని లక్షలు పెట్టినా నీకు ఈ ప్రచారం జరగదు, అంత గుర్తింపు వచ్చింది. ఈ సస్పెన్షన్ ఆర్డర్ను ఫోటో కట్టి మేము మనవాళ్ళకి మనవరాళ్ళకి చూపెట్టు, వాళ్ళు గర్వపడతారని కూడా నాకు చెప్పడం జరిగింది. నిజంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు నిజానికి గొప్పవాళ్ళు. మళ్ళీ ఒక్కసారి ఇట్లాంటి ఉద్యమం రాదు, దీన్ని ఈ ఉద్యమం చేద్దామన్నా కూడా ఇది లేదు, ఇక రాదుగా, ఇంతటి ఉద్యమం రాదు ఇక తెలంగాణలో. తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ టైపు ఉద్యమం రాదు. రాష్ట్రాలు వేరు వేరే ఇంకా వేరే పబ్లిక్ నుంచి ఇంకా వేరే విషయాల మీద ఎప్పుడైనా వస్తే చిన్న చిన్నవి అవి అంతే. కానీ తెలంగాణ మూమెంట్ అనేది భారత స్వతంత్ర ఉద్యమం ఎంత గొప్పదో తెలంగాణ ఏర్పాటు ఉద్యమం కూడా అంతే గొప్పది. అంత గొప్పగా వేరే రాకపోవచ్చు, అలాంటి అంశాలు ఏం కనపడతాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక ఉద్యమకారుడిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? కమిటీని ఉద్దేశించి ఏం చెప్తారు ఫైనల్లీ? కమిటీకి సరి అయిన సూచనలు ఇస్తాము, సరైన ఉద్యమకారులకి సరి అయిన గుర్తింపు ఇవ్వాలని కోరుతాము. ఇంకా తెలంగాణ ప్రజలకు చేయవలసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవి చేయాలని చెప్తాం. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీబీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. యాక్చువల్లీ దారం జనార్దన్ గారి గురించి చెప్పాలంటే చాలానే ఉంది, బట్ మనకి సమయాభావం లేదు. చాలా తక్కువ వ్యవధిలోనే ఇంటర్వ్యూ ముగించేసాను కాబట్టి దీన్ని ముగించేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.